హాయ్ వ్యూయర్స్, దొండకాయ ఉల్లిపాయ తోటి ఫ్రై చేసేసుకుందాం. దానికి కావాల్సిన దొండకాయలు, 2 ఉల్లిపాయలు, పసుపు, నూనె, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు సన్నగా కట్ చేసుకుని దొండకాయలు, ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ వేడి చేసుకుని నూనె వేసేసుకుని దాంట్లో దొండకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసి మనం దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత, అంటే ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసి మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కారం వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు దాన్ని వేగనివ్వాలి. వేడివేడి అన్నంలోకి, క్యారేజీల్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి. మనం లో ఫ్లేమ్లో చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.